హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 11th ఏప్రిల్ 2025. మనం నిన్న మార్కెట్ను ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ప్రీవియస్ డే ఏదైతే లెవెల్స్ అనుకున్నామో 22,270, అదేవిధంగా 22,700 750 ఏదైతే రెసిస్టెన్స్ సపోర్ట్ అనుకున్నామో ఆ లెవెల్ ఏది టచ్ అవ్వలేదు. నిన్న ఆర్బీఐ మీట్ అవుట్కమ్ ఉన్నది 10 o'clock. దాని ముందు ఒక 100 పాయింట్స్ డౌన్ మూవ్ అయింది. తర్వాత ఎంటైర్ డే వచ్చేసి ఒక 100 పాయింట్స్ రేంజ్ అంటే ఈ ఫ్లాట్ గా ట్రేడ్ అయింది. 22,400 స్ట్రాడిల్ ఒకటి బిల్డ్ అయింది. స్ట్రాడిల్ బిల్డ్ అవ్వడం వల్ల 22,000 అంటే ఆప్షన్ ప్రీమియం డికే జీరో అవ్వడానికి విత్ ఇన్ 100 పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ ఎంటైర్ మార్కెట్ ట్రేడ్ అయింది. బట్ ఈ మార్కెట్ ను అబ్జర్వ్ అంటే ఈ నిన్నటి సినారియో ప్రకారం మార్కెట్ ను మనం ఒకవేళ రేపు ఎలా ట్రేడ్ అవుతుందని అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఏదైతే 22,000 నిన్నటి హై ఏదైతుందో 22,470 480 అనేది ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయాలి. సపోర్ట్ వచ్చేసి 22,350 ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ లో రేపు 22,470 పైన ట్రేడ్ అవడం స్టార్ట్ అయితే మార్కెట్ అనేది 22,700 750 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా డౌన్ సైడ్ 22,350 బ్రేక్ అయితే డౌన్ సైడ్ మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 22,250. ఈవెన్ అది బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్ గా ఫాల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ ఈ రోజు మనకు హాలిడే ఉంది. నిన్నటి మార్కెట్ ను మనం యుఎస్ మార్కెట్ ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిన్న మనకు ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 9:30 టైంలో మార్కెట్ లో ఏదైతే ఒక రెసిప్రోకల్ ట్యాక్స్ 90 days పోస్ట్ పోన్ అవుతున్నట్లు ఏదైతే ఒక న్యూస్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ 8% షార్ట్ అప్ అయింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 hour టైంలో. అంటే మనం ఒక్కసారి మనం ప్రీవియస్ గా మార్కెట్ ను అబ్జర్వ్ చేస్తే 42,300 350 400 రేంజ్ నుంచి ఆల్మోస్ట్ మనకు 37,000 అంటే 5,000 పాయింట్స్ ఫాల్ అయింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3-4 days టైం పీరియడ్ లో. నిన్న ఏదైతే న్యూస్ వచ్చిందో అంటే ఏదైతే అన్సర్టనిటీ బేస్ చేసుకొని ఈ ఫాల్ అనేది జరిగింది. నిన్న ఏదైతే న్యూస్ వచ్చిందో అంటే రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఏదైతుందో దాన్ని 90 days పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఏదైతే న్యూస్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ షార్ట్ కవరింగ్ అయినట్లు మనకు ఒక ఇండికేషన్ అనిపిస్తుంది. అంటే 7-8% షార్ట్ అప్ అయింది. తర్వాత వచ్చేసి ఎంటైర్ డే వచ్చేసి ఫ్లాట్ గా ట్రేడ్ అయింది. ఆ తర్వాత అదేవిధంగా ఈ రోజు మార్కెట్ లో మనం ఏదైతే జపాన్ మార్కెట్ నికై మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 1 hour లో ఆల్మోస్ట్ 8% షార్ట్ అప్ 8-9% షార్ట్ అప్ అయింది. తర్వాత ఎంటైర్ డే వచ్చేసి ఫ్లాట్ గా ట్రేడ్ అయింది. సేమ్ అదే విధంగా మనం నిఫ్టీని అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న సేమ్ అదే టైంలో యూఎస్ మార్కెట్ లో ఏదైతే మనకు షూట్ అప్ అయిందో అదే టైంలో మన మార్కెట్ లో 3-4% షూట్ అప్ అయింది. తర్వాత ఈ రోజు మార్కెట్ ఈ రోజు సింగపూర్ నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే మనకు ఫ్లాట్ గా ట్రేడ్ అంటే ఒక 100-150 పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ అయింది. రేపు మన మార్కెట్ లో ఎలా ఉండడానికి చూడడానికి ఏంటంటే గ్లోబల్ సినారియో ప్రకారం ఇన్ కేస్ మార్కెట్ లో ఫస్ట్ 1 hour లో షార్ట్ అప్ ఒకవేళ మార్కెట్ 2% 3% ఇన్ కేస్ పెరిగినా కానీ మార్కెట్ లో ఏంటంటే ఫర్దర్ గా మూవ్మెంట్ అనేది కనపడట్లేదు. బట్ ఇది బేస్ చేసుకొని ఏంటంటే మన మార్కెట్ లో కొంచెం కాషియస్ గా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. దట్టు ఆప్షన్ బయ్యర్ కి ఏంటంటే ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 1 hour లో మార్కెట్ షూట్ అయినప్పుడు ఆప్షన్ ప్రీమియం అనేది అబ్నార్మల్ గా మూవ్ అవుతుంది. తర్వాత మార్కెట్ ఫ్లాట్ గా ట్రేడ్ అయింది అనుకోండి అక్కడ మనం ప్రీమియం డీకే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మనకు డైరెక్షన్ తెలిసినా కానీ మనం అక్కడ ఎంట్రీ ఇచ్చామనుకోండి తర్వాత మార్కెట్ లో మూవ్మెంట్ అనేది స్లో అయినప్పుడు ఎప్పుడైతే ఆప్షన్ ప్రీమియం అనేది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఆప్షన్ ప్రీమియం షూట్ అప్ అయితే ఎంటైర్ డే మార్కెట్ ఫ్లాట్ అయ్యి ట్రేడ్ అయింది అనుకోండి ఆప్షన్ ప్రీమియం అనేది డికే ఉండడానికి ఛాన్సెస్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ లో మనం ఇన్ కేస్ ట్రేడ్ చేయాలంటే కొంచెం కాషియస్ గా ఉండాలి. బెటర్ మనకు మండే హాలిడే ఉన్నది. అంబేద్కర్ జయంతి సందర్భంగా మండే హాలిడే ఉంది. బెటర్ కొన్నిసార్లు ఏంటంటే మార్కెట్ మనకు అర్థం కాకపోతే మనం అవాయిడ్ చేయడము సమ్వాట్ బెస్ట్ అడ్వైజ్ అనుకోండి. ఎందుకంటే మార్కెట్ లో వచ్చేసి అన్సర్టనిటీ బాగా ఉంది. అంటే ఈ రోజు రాత్రికి ఏమవుతుందో మనం ప్రెడిక్ట్ చేయలేం. అంటే యూఎస్ మార్కెట్ లో సంథింగ్ మళ్ళీ ఏదైనా న్యూస్ రావడం ఏదైనా జరగడం మార్కెట్ ఏమవడం తెలియదు. దాన్ని బేస్ చేసుకొని ఇన్ కేస్ మనకు ప్రాపర్ ట్రేడ్ సెటప్ లేదనుకోండి మనం అవాయిడ్ చేయడం బెటర్. ఇది ఒకసారి మనకు ఈ ప్రీవియస్ హై నుంచి లోకు రీట్రేస్మెంట్ ఏదైతే డ్రా చేస్తే మనకు కొన్ని లెవెల్స్ అనేది వస్తున్నది. ఆ లెవెల్స్ ప్రకారం సెటప్ ఒకసారి చూస్తే ఇక్కడ హై వచ్చేసి 23,869. ఏదైతే రీట్రేస్మెంట్ మన ప్రీవియస్ హై నుంచి లోకు రీట్రేస్మెంట్ వేస్తే మార్కెట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ గా 30.38% కింద ట్రేడ్ అవుతుంది. బట్ మనకు గ్లోబల్ ఇండిసెస్ ఏదైతే అబ్జర్వ్ చేస్తే అది మనకు మార్కెట్ వచ్చేసి 22,800 రేంజ్ లేదంటే 800 అబౌవ్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇన్ కేస్ 22,800 పైన మార్కెట్ ట్రేడ్ అయ్యి సస్టైన్ అయింది అనుకోండి రేపు మార్కెట్ లో ఇక్కడ ఒక గ్యాప్ ఉన్నది. ఈ గ్యాప్ ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది. ఇన్ కేస్ ఈ గ్యాప్ ఫిల్ అయింది అనుకోండి ఇక్కడ మనకు ఫర్దర్ గా ఇన్ కేస్ రేపు కాకుండా నెక్స్ట్ కమింగ్ డేస్ లో హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 23,050 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది.
ఇన్ కేస్ దీని కింద ట్రేడ్ అయ్యి ఎక్కడైనా బేరిష్ ఫార్మేషన్ వస్తే మార్కెట్లో సెల్లింగ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంది. బట్ కొంచెం కాషియస్గా ట్రేడ్ చేయడము. ఇన్ కేస్ 23,050 పైన మార్కెట్ సస్టైన్ అవ్వడం మొదలు పెడితే, బై ఛాన్స్ అక్కడ ఓపెన్ అయ్యి మొదలు పెడితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 23,400 ఉంది. ఇది మనకు రేపు వస్తుందా లేదంటే నెక్స్ట్ కమింగ్ డేస్ వస్తుందా అనేది కొంచెం ఎగ్జాక్ట్లీగా మనం ప్రిడిక్ట్ చేయలేము. బట్ ఏంటంటే ఓవరాల్గా మార్కెట్లో ఈ లెవెల్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్. వీలైతే ఈ లెవెల్స్ మీ చార్ట్లో డ్రా చేసి పెట్టుకుని కొంచెం అబ్జర్వ్ చేసి స్టాప్ లాస్ తోనే ట్రేడ్, ఆప్షన్ బయ్యర్ వచ్చేసి స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయడం అనేది కైండ్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. దట్టు నేకెడ్ పొజిషన్ చేసేవాళ్ళు రిస్కీ ఉంటుంది. బెటర్ వీలవుతే స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయండి, లేదంటే రేపు మార్కెట్ అవాయిడ్ చేసినా ఇంకా బెస్ట్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా మార్కెట్ లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు ప్రైస్ మూవ్మెంట్ అనేది హై వాలటైల్ ఉంటుంది. ఈవెన్ మనకి ఇండియా విక్స్ చూస్తే ఆల్మోస్ట్ మొన్న 50-60% షార్ట్ అప్ అయింది. ఇప్పుడు 22 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైనా విక్స్ అనేది హయ్యర్ లెవెల్ ఉన్నప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది హై వాలటైల్ లో ట్రేడ్ అవుతుంది. బట్ కొంచెం మనం కాషియస్ గా ఉండడము బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.